కొత్త ఆకు చిగురిస్తే పండుటాకు రాలిపోయే, ఒక మొగ్గ వికసిస్తే మరొక పువ్వు వాడిపోయే, ఒక జీవి మట్టిపైకి వస్తే మరొక జీవి మట్టిలో కలసిపోయే, ఉదయాన ఉదయించిన సూర్యుడు సాయం సంధ్యలో కనుమరుగైపోయే, చీకట్లతో అలుముకున్న రాత్రి ఉషోదయాన జిలుగు వెలుగులు నింపే, అమావాస్యతో వెక్కిరించిన అంధకారం చంద్రోదయ రాకతో పారిపోయే, ఆకాశన కమ్ముకున్న నల్లని మబ్బులు మరుక్షణం జడివానలో కరిగిపోయే, వినువీధిలో విరిసిన అందమైన హరివిల్లు ఒక క్షణంలోనే మబ్బుల్లో కలిసిపోయే, కష్టాలు అనుభవిస్తే సుఖప్రాప్తి సాకారమాయే, కన్నీళ్లను సహిస్తే సంతోషం పలకరించే, గుండె బరువెక్కితే అంతర్మథనం మొదలాయే, మనస్సు అంతర్ముఖమైతే అజ్ఞానం అంతమాయే, జ్ఞానం వికసించినంతనే ఆత్మజ్ఞానం అనుభవమాయే. ఇదే ప్రకృతి నియమం, ఇదే కాల ధర్మం. కొత్త ఆకు చిగురిస్తే పండుటాకు రాలిపోయే, ఒక మొగ్గ వికసిస్తే మరొక పువ్వు వాడిపోయే, ఒక జీవి మట్టిపైకి వస్తే మరొక జీవి మట్టిలో కలసిపోయే, ఉదయాన ఉదయించిన సూర్యుడు సాయం సంధ్యలో కనుమరుగైపోయే, చీకట్లతో అలుముకున్న రాత్రి ఉషోదయాన జిలుగు వెలుగులు నింపే, అమావాస్యతో వెక్కిరించిన అంధకారం చంద్రోదయ రాకతో పారిపోయే, ఆకాశన కమ్ముకున్న నల్లని మబ్బులు మరుక్షణం జడివానలో కరిగిపోయే, వినువీధిలో విరిసిన అందమైన హరివిల్లు ఒక క్షణంలోనే మబ్బుల్లో కలిసిపోయే, కష్టాలు అనుభవిస్తే సుఖప్రాప్తి సాకారమాయే, కన్నీళ్లను సహిస్తే సంతోషం పలకరించే, గుండె బరువెక్కితే అంతర్మథనం మొదలాయే, మనస్సు అంతర్ముఖమైతే అజ్ఞానం అంతమాయే, జ్ఞానం వికసించినంతనే ఆత్మజ్ఞానం అనుభవమాయే. ఇదే ప్రకృతి నియమం, ఇదే కాల ధర్మం.